మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ఎయిర్ కండిషనింగ్ టెక్నికల్ ఇంజనీర్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ జనరల్గా సమ్మర్లో అందరూ కూడా ఏసీలు వాడుతుంటారండి. అప్పుడు ఒక రూల్స్ రెగ్యులేషన్ ఏవో తెలుసు. ఇప్పుడు వింటర్ సీజన్లో వాళ్ళు కదా, వింటర్ వర్షాకాలంలో ఏం చేస్తారంటే ఏసీ వాడరు. అది స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు. కరెక్ట్. లేకపోతే రిమోట్ మీద ఆఫ్ చేసి ఉంటారు. అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే శీతాకాలం సమయంలో ఏసీ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? నార్మల్గా అయితే ఎండాకాలంలో అందరూ ఏసీ ఆన్ చేసుకుంటారు, వాళ్ళు కంఫర్ట్ కోసం చేసుకుంటారు. శీతాకాలంలో కూడా చాలా మంది ఏం చేస్తారు, ఏసీ అవసరం లేదని రిమోట్తో ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా రిమోట్తో ఆఫ్ చేస్తూ దాన్ని ఒక స్విచ్ ఉంటుందండి, మెయిన్ స్విచ్. ఆ స్విచ్ కూడా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే దానికి వెళ్ళాల్సిన పవరు ఎంతో కొంత లో వోల్టేజ్, మినిమం వోల్టేజ్ వెళ్తా ఉంటుంది. వెళ్ళడం వల్ల పవర్ కన్సంప్షన్ అవుతుంది దాంట్లో. ఓకే. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనకి అన్ని విధాలుగా సేఫ్గా ఉంటుంది, అది ఆఫే ఉంటుంది. మళ్ళీ మరి ఎప్పుడైతే సమ్మర్లో ఆన్ చేసుకుంటామో ఒకసారి దాన్ని సర్వీస్ చేయించుకొని, దాని ఫిల్టర్ క్లీనింగ్ కానీ దాన్ని టెక్నీషియన్ పిలిపించి సర్వీస్ చేయించి అప్పుడు ఆన్ చేస్తే మీకు ఎఫెక్టివ్గా ఆన్ అవుతుంది. అంటే ఇప్పుడు శీతాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం తర్వాత ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఏదన్నా సర్వీసింగ్ ఇవ్వాలంటారు. ఎందువల్లంటే బూజులు ఉంటాయి ఏదో చెప్తున్నారు. కరెక్ట్. అదేంటంటే మనము సమ్మర్లో ఒక 1 or 2 months ఆన్ చేసి పెడతాం, మిగతా రోజులంతా అది ఆఫ్ అయి ఉంటుంది. అది ఇంట్లో ఒకటి బల్లిలో లేదా సాయ పురుగులో వెళ్ళి అందులో కూర్చుండిపోయి ఇరికిపోయి ఉంటాయి, కొంచెం చనిపోయి కూడా అలానే ఉండిపోతాయి. మనం ఆన్ చేసినప్పుడు ఒకటేసారి అది ఆన్ అయిపోయి ఆ స్మెల్ అవన్నీ వస్తుంది, మనకు అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తుందో స్మెల్. అందుకని ఒక్కోసారి మళ్ళీ మనం కంటిన్యూస్గా ఆన్ చేసుకున్న ఉన్నప్పుడు అది టెక్నీషియన్ పిలిపించి, లేదా దాంట్లో ఫిల్టర్ ఉంటుంది, మనము చేసుకోవచ్చు. ఆ ఫిల్టర్ తీసి క్లీన్ చేసి లోపల ఏమన్నా బోజ్ గీజ్ ఉన్నా చూసుకొని చేసుకోవచ్చు. టెక్నీషియన్ ఉంటే కొంచెం పర్ఫెక్ట్గా చేస్తాడు అతను. అంటే చాలా మంది అంటే షార్ట్ సర్క్యూట్ అవుద్దని చెప్తుంటారు. అంటే ఎందువల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంటారు? సరిగ్గా వీళ్ళు మీరు అన్నట్టు ఫిల్టర్ క్లీన్ చేయలేదు అనుకోండి, షార్ట్ సర్క్యూట్ జరగడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏసీలో షార్ట్ సర్క్యూట్ అంటే ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మనం ఏసీ ఎయిర్ కండిషనింగ్ పెడతారు, చాలా మంది పెట్టినప్పుడు అందులో బ్యాక్ సైడ్ నుంచి పైప్లో నుంచి వాటర్ కొంచెం రావడము వచ్చేసి దాంట్లో ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ ఉంటాయి. అందుకే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ రావు మనకి. ప్లస్ స్టెబిలైజర్ అంటే ఎక్కడైతే మన కోర్ సిటీలో అయితే మనకి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అంతగా ఇష్యూ లేదు ఇప్పుడు. కానీ అవుట్స్కర్ట్స్లో అయితే ఎక్కడైతే మనము చాలా మంది అవుట్స్కర్ట్స్ వెళ్ళిపోతున్నారు ఈ రియల్ ఎస్టేట్ వల్ల, అక్కడ వోల్టేజ్ డ్రాప్ కానీ హై వోల్టేజ్ కానీ ఉంటున్నాయి. కాబట్టి స్టెబిలైజర్ వాడితే అది కొంచెం సేఫ్. హై వోల్టేజ్ ఉన్నప్పుడు అది అక్కడ ఆగిపోతుంది, పాడైపోయిన స్టెబిలైజర్ కాల్పి అక్కడ ఆగిపోతుంది. లేదంటే ఇది వెళ్ళి అక్కడ మళ్ళీ ఏసీలో ప్రాబ్లం రావడము అలాంటి ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు కంప్రెషర్ పేలిపోయింది అంటుంటారండి. ఏ పరిస్థితుల్లో కంప్రెషర్ పేలిపోవడానికి అవకాశం ఉందంట? ఇది ఎలా అంటే చాలా రోజులు ఆఫ్ చేసి ఉంటుంది ఏసీ, తర్వాత ఆన్ చేస్తారు, అది గ్యాస్ లీక్ అయ్యో ఏది వల్ల అయ్యో అది కూలింగ్ రాదు, అది రావట్లేదు అని చెప్పి అలానే కంటిన్యూస్ ఆన్ పెడతారు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్లో గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ అయిపోయి అది కంటిన్యూస్ రన్ అయ్యి హీట్ అయిపోయి అది పేలే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అంటే పాత ఏసీలకి ఆ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఏసీస్కి ఆ ఇష్యూస్ లేవు. మీరు గ్యాస్ లీక్ అయ్యి ఆ కంటిన్యూస్ ఆన్ ఉన్నా అది హై ప్రెజర్ లో ప్రెజర్ కట్ ఆఫ్ అయిపోయి సేఫ్టీ పెట్టారు ఇప్పుడు. కొత్త వాటికి. పాత వాటికి ఏంటంటే అలా లేదు, కంటిన్యూస్ అలానే ఆన్ ఉండడం వల్ల అది పేలిపాటి అలా రన్ అవుతుంది. రన్ అవడం వల్ల హీట్ ఎక్కువ కంప్రెసర్ హీట్ ఎక్కువ ఏమవుతుందంటే అది ఇంకా దాంట్లో ప్రెషర్ క్రియేట్ అయిపోయి పేలిపోతుంది. ఎందుకంటే గ్యాస్ ఉండడం వల్ల ఏంటంటే సర్క్యులేషన్ కూలింగ్ ఎంతో కొంత ఉంటుంది, గ్యాస్ లీక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇంకా పైపులు ఇవన్నీ పాదపడిపోతాయి ఎప్పుడో, దాని లీక్స్ వల్ల అది మనకు తెలియదు నార్మల్ మనిషికి. అది కొంతమంది వింటర్ కానీ లేదంటే సమ్మర్లో కానీ ఈ వర్షాకాలంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏసీ ఆన్ చేస్తారండి, 16 పెట్టుకుంటారు, 16లో ఉన్నా 17 అలా కరెక్ట్ అంటారు. అలాగా అది యాక్చువల్గా అది చాలా మందికి తెలియదు ఏంటంటే అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనకు ఒక ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ అండ్ రిఫ్రిజరేషన్ ఒకటి ఉంది, దాని ప్రకారము మనకు ఒక కంఫర్ట్ లెవెల్ టెంపరేచర్స్ డిఫైన్ చేసి ఉన్నాయి. 25 degrees అని, 23 +or-2, 25 +or-1 అని. ఆ టెంపరేచర్స్ మనము జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మనకు ఆరోగ్య ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రావు. అంతకన్నా మనం తక్కువ పెట్టేసుకుంటే ఏదో కూలింగ్ వచ్చేస్తుందని అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. మనకి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతుంది. మన బాడీ ఎట్లా అంటే మనకు ఒక 97.3 Fahrenheit 1 degree తక్కువ, 0.5 తక్కువైనా మనకి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. అందుకే మనం 25+1 పెట్టుకున్నా
బాగుంటుంది. 23+25 మధ్యలో మనకి ఎయిర్ కండిషనింగ్ వాడుకోవాలి ఎప్పుడు. ఇప్పుడు కరీంనగర్ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి. ఆ. అతను ఏం చేస్తాడంటే ఓ పావు గంట సేపు ఏసీ ఆన్ చేస్తాడు ఉమ్, సమ్మర్లో. ఉమ్, ఆన్ చేసేసి మళ్ళీ ఆఫ్ చేస్తాడు. మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత అరగంట తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాడు. అవును. అతను ఏమనుకుంటున్నాడంటే పవర్ కన్జంప్షన్ చక్కగా బిల్ తక్కువ వస్తుంది అనుకుంటున్నాడు. ఆ. ఇది కరెక్టేనంటారా? చాలా మంది తెలియని వల్ల మీరు చెప్పినట్టు చేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆన్ చేసుకుంటారు, కూలింగ్ రాగానే కూల్ అయిపోయింది కదా రూమ్, ఆఫ్ చేసుకుంటాం, కరెంట్ బిల్ మనము సేవ్ చేయొచ్చు. కానీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు చాలా ఏసీలు ఇన్వర్టర్ మోడల్ కూడా వచ్చాయి. దాన్ని చెప్పే ముందు ఇది చెప్తాను. అదేంటంటే కంప్రెసర్ మనం ఆన్ చేసినప్పుడు పీక్ లోడ్ హై పవర్ తీసుకుంటుంది. హై పవర్ తీసుకుంటుంది. మళ్ళీ అది రన్ అయ్యి కూలింగ్ వచ్చేంత వరకు ఆ పవర్లే రన్ అవుతుంది. అది మళ్ళీ ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేయగానే పీక్ పవర్ తీసుకుంటుంది. ఈ మనము ఆఫ్ ఆన్ చేయడం వల్ల పవర్ యూజ్ అయ్యే పవర్ కన్నా కంటిన్యూస్ రన్ అయ్యే పవర్ తక్కువ. ఇలా చేయడమే ఇంకా పవర్ ఎక్కువ తీసుకుంటుంది. అది రూమ్ కూల్ అయ్యి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయడం వల్ల అదే ఎక్కువ పవర్ తీసుకుంటుంది. అది కరెక్ట్ కాదు. మనం కంటిన్యూస్ ఆఫ్ పెట్టుకుంటే ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది. దాంట్లో టెంపరేచర్ సెట్టింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. కొంత అది మీరు అన్నట్టు కొంత ఏ టెంపరేచర్ 28 పెట్టుకుంటారు. 28 పెట్టుకుని ఫ్యాన్ 1 కానీ 2లో పెట్టుకుంటే 28 కాదు 27. ఓకే, 27 పెట్టుకొని ఫ్యాన్ 1లో పెట్టుకుని అది కూడా కంఫర్టబుల్. ఒకటి కానీ ఫ్యాన్ రెగ్యులేటర్ 1 కానీ 2 కానీ స్పీడ్ పెట్టుకుని ఒకటి పెట్టుకుంటే చాలు. 2 పెట్టుకున్నా మళ్ళీ అదేంటంటే ఎయిర్ మూమెంట్ చాలా ఎక్కువైపోయి అది కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనకి ఎయిర్ మూమెంట్ అంత అవసరం లేదు. కూల్ ఎయిర్, నార్మల్ ఎయిర్ మూమెంట్ ఉన్నా మనకి ఇష్యూ ఉండదు. కాబట్టి 27 పెట్టుకొని లేదా 26, 27 మధ్యలో పెట్టుకొని ఫ్యాన్ 1లో పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చాలా వచ్చాయండి లేటెస్ట్. మనం 26, 27 పెట్టుకున్నాం అంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతాయి. ఇన్వర్టర్ మోడల్ వచ్చాయి. అది కంటిన్యూస్ ఆన్లో ఉంటుంది. కంప్రెసర్ పవర్ తక్కువ తీసుకుంటుంది. ఇలాంటి ఆప్షన్స్కి వెళ్ళడం బెటర్. అది లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ వాడడం బెటర్. ఇప్పుడు నేను ఏసీ వేసుకున్నానండి, వస్తుంది సడన్గా పవర్ ఆఫ్ అయిపోయింది కూడా పవర్. దానివల్ల మనకి పవర్ ఆఫ్ అయిపోవడం వలన మనకేమైనా ఏసీ కానీ ఇబ్బంది అవుతుంటారా? మనం ఏం చేయాలి ఇమీడియట్గా? అలా ఇబ్బంది ఏమవ్వదు. మనం పవర్ సడన్ గా ఆఫ్ అయిపోతే అది కూడా ఆఫ్ అయిపోతుంది. ఆన్ అయిపోతే ఆన్ అవుతుంది. లేటెస్ట్ మోడల్లో ఇన్వర్టర్ మోడల్ దానికి పవర్ హై వోల్టేజ్ వచ్చినా అది తీసుకోకుండా ఆపేస్తుంది. కానీ పాత మోడల్లో మాత్రం స్టెబిలైజర్ ఉంటే ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చినప్పుడు ఆన్ అయితే అది ప్రొటెక్ట్ చేస్తుంది. స్టెబిలైజర్ లేకుంటే మనకు ప్రాబ్లమ్, దాంట్లో పీసీ బోర్డు అవన్నీ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి. ఒకసారి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంట. ట్రాన్స్ఫార్మర్ దగ్గర హై వోల్టేజ్ వస్తుంది. అవును. అటువంటిప్పుడు ఏదో ఏసీలు పాడైపోయినాయి, తర్వాత టీవీలు కాలిపోయినాయి అంటుంటారు. అవును. దాన్ని ఏమన్నా మనం నివారించగలమంటారా? అలా నివారించడానికి స్టెబిలైజర్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక్కొక్కసారి హై వోల్టేజ్ వచ్చేస్తుంది. అవును. నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎక్కువైపోయి ఉంటాయి. వాళ్ళు స్టెబిలైజ్ చేయకుండా ఒక్కోసారి పంపిస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే స్టెబిలైజర్ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇలాంటి ఇష్యూ ఓన్లీ మీకు సిటీ అవుట్స్కట్స్ లో ఎక్కువ ఉంటాయి. సిటీలో ఆల్రెడీ అన్ని విధాలుగా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ప్రొటెక్షన్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు కొత్త ఏసీలకి ఆటోమేటిక్ గా స్టెబిలైజర్ ఉంటుందంటే లేదా వేరే కొనుక్కోవాల్సి వస్తుందా? అంటే ఇన్వర్టర్ ఏసీలో వస్తున్నాయి, స్టెబిలైజర్ ఫ్రీ ఏసీస్ అని ఉంటాయి కొన్ని. వాటికి అవసరం లేదు. ఇట్ విల్ ప్రొటెక్ట్ అప్ టు 260, 270 వోల్టేజ్ వచ్చినా సరే, మనకి 230 మన ఇంట్లో వాడుకున్న వోల్టేజ్, అది హై వోల్టేజ్ వచ్చినా అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్బుల్ట్ ఉంటుంది కాబట్టి. ఏవైతే పాతకాలం 5 years, 7 years, 8 years ఏసీస్ ఉంటాయో వాటికి ఇలాంటి ప్రొటెక్షన్ లేదు. స్టెబిలైజర్ మస్ట్ వాడుకుంటే బెటర్. ఇక మరి పిడుగులు అంటా లైట్నింగ్ వచ్చినప్పుడు అంటే జనరల్ వర్షం వస్తే దడ్డని బయట శబ్దాలు వినపడుతుంటాయి. ఏదైనా కూలింగ్ కావాలి వీళ్ళకి. అప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంటుంది అంటారా లైట్నింగ్ వల్ల? లైట్నింగ్ కి దీనికి సంబంధం లేదండి. లైటనింగ్ ఏ ఇష్యూ లేదు. ఏసీ ఆన్ నో ఇష్యూ ఎట్ ఆల్. లైటనింగ్ వల్ల మనకి ఏమైనా పవర్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప ఏసీ పాడే దానికి ఏ విధంగా ఏం ప్రాబ్లం లేదు. అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆఫ్ చేస్తుంటారు. లైట్నింగ్ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి అనుకోండి, ఏసీ ఆఫ్ చేయండి అంటుంటారు. అవి పాతకాలమే. అంటే కరెంట్ వచ్చి సడన్ గా మళ్ళీ ఆన్ అవుతుంది కాబట్టి ఆ టైంలో హై వోల్టేజ్ వచ్చేసి లేదా లో వోల్టేజ్ వచ్చేసి పీసీ దాంట్లో ఉన్న ప్రొడక్షన్ సర్క్యూట్ ఖరాబ్ అవుతుందని అలా చేస్తూ ఉంటారు. అవన్నీ మీ ఒక 8 years బ్యాక్ ఉన్న ఏసీస్, 8, 9, 10 years బ్యాక్ ఫ్రంట్ ఎండ్ లో ఉన్న ఏసీస్ కి అలాంటి ఇష్యూ లేకుండా చేశారు ఆల్రెడీ. కొత్త లేటెస్ట్ టెక్నాలజీ అంటే కూడా బాగున్నాయి అన్నమాట. బాగున్నాయి. తర్వాత కొంతమంది తెలిసి నాకు ఒక ఇంట్లో 5-6 ఏసీలు ఉన్నాయండి. అవును. 5 వెనకాల యూనిట్లు ఉంటాయి. అవును. అలా కాకుండా ఏమన్నా ఒకే దానికి అవకాశం ఉందంటే ఒకే యూనిట్ ఉండేలాగా
కరెక్ట్. ఇలా లేటెస్ట్ లో అలాంటి మోడల్స్ వస్తున్నాయి. Hmm. ఇప్పుడు విల్లా కట్టుకుంటారు. విల్లాలో 5 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది అవును. దాని ఇంట్లో. 5 బెడ్రూమ్ ఇండివిజువల్ ఏసీస్ పెట్టుకోకుండా, అంటే ఇండివిజువల్ దానికి కనెక్టివిటీ ఉండకుండా ఇండివిజువల్ ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. దీనికి అన్నిటికి కనెక్ట్ అయ్యి ఒక అవుట్‌డోర్ ఉంటుంది. ఒకే అవుట్డోర్ ఒకే ఉంటుంది. అవుట్‌డోర్. అవుట్డోర్ దానివల్ల ఏందంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అది పవర్ సేవింగ్. పవర్ సేవ్ అవుతుంది మీకు. అది ఒక యూనిట్ రన్ చేసినా ఆ కంప్రెసర్ ఆ లోడ్‌కి మాత్రమే రన్ అవుతుంది. ఓకే అండి. అప్పుడు మీకు పవర్ సేవింగ్ చేసే అవకాశం. విల్లాస్ ఇప్పుడు లేటెస్ట్ లగ్జరీ విల్లాస్ ఇవన్నీ ఇదే కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి ఎయిర్ కండిషనింగ్ లో. అంటే ఒకటి ఆన్ చేస్తే ఆ కంప్రెషర్ స్లోగా తిరుగుతుంది, 2 ఆన్ చేస్తే 2, కరెక్ట్. 3 అయితే 3, అలాగా 5 ఎగ్జాక్ట్. అయితే 5. దాని తగ్గ పవర్ అంటే కానీ 1 అయినా 5 అయినా ఒకే పవర్ ఉండదు. కాదు. అది దానిలో ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి. అవును. మీరు దానికి ఒక 10 టీఆర్‌లు యూనిట్లు కనెక్ట్ చేశారనుకో, 1 టీఆర్, 2 టీఆర్ యూనిట్, క్యాసెట్, స్ప్లిట్ యూనిట్, ఉమ్. అది ఏదైతే ఆన్ చేస్తామో దానికి సంబంధించిన టెంపరేచర్ ప్రకారం ఎంత కెపాసిటీ కావాలో అంత కెపాసిటీకి రన్ అవుతుంది అది. ఉమ్. సో లైక్ ఏ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ కంప్రెసర్స్ అంటారు అనమాట. ఓకే అండి. మళ్ళీ ఫ్యాన్కి ఎలా రెగ్యులేట్ చేస్తూ 1, 2లో రన్ అవుతుందో అది ఆటోమేటిక్ రెగ్యులేట్ చేసుకుంటుంది. ఆ కెపాసిటీ సరిపడా రన్ అవుతుంది. అది రెగ్యులేట్ చేసుకుంటాం. ఇక వర్షాకాలంలోనూ చలికాలంలోనూ ఏసీ చాలా మంది అంటే ఇది ఆన్ చేయరు కదండి. ఇప్పుడు ఏమన్నా మీరు మధ్య మధ్యలో ఒకసారి ఆన్ చేస్తే మంచిది అంటారా? 15 రోజులకు ఒకసారో ఇట్లా 10 డేస్కి ఒకసారి? అంటే మన హైదరాబాద్లో ఉన్న కండిషన్ ప్రకారం ఆ, ఆ, ఈ చలికాలంలో వర్షాకాలంలో ఎయిర్ కండిషనింగ్ అవసరం ఉండదు నార్మల్గా. ఎందుకంటే హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి హ్యూమిడిటీ చాలా ఉంటుంది అక్కడ చలికాలంలో కూడా ఒక్కోసారి వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హ్యూమిడిటీ వల్ల హీట్ అనిపిస్తుంది మనకి. వర్షాకాలంలో కూడా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. అప్పుడు మనము అలా వేసుకోవచ్చు మీరు చెప్పినట్టు. కానీ మీరు చెప్పిన పాయింట్ ఏమంటున్నారంటే వర్షాకాలం చలికాలంలో కూడా ఏసీ ఖరాబ్ అవ్వకుండా అలా అవసరం లేదు యాక్చువల్గా. మనం ఒక రోజు వాడి 15 రోజులకు ఒకసారో 1 మంత్కి ఒకసారో అలాగేమన్నా వాడమంటారా? అది అవసరం లేదు యాక్చువల్గా. ఇదేం అలా మనకు ఆయిల్ రిటర్న్ అవన్నీ సేఫ్టీ ఉన్నాయి. మనం కార్ అనుకోండి చాలా రోజులు వాడకుండా ఉంటే ఖరాబ్ అవుతుంది, కొంచెం బయటికి తీయాలి, వారం ఒకసారి బయటికి తీయాలి. ఇందులో అలాంటి సేఫ్టీ ఉన్నాయి. ఆల్రెడీ ఆయిల్ రిటర్న్ ట్రాప్స్ ఉంటాయి. మీరు ఎప్పుడు ఆన్ చేసినా పర్ఫెక్ట్గా ఆన్ అయిపోతుంది. కాకపోతే మనం మీరు అన్నట్టు ఎక్కువ రోజులు ఉంటే దాంట్లో ఏమన్నా క్రిములు కీటకాలు ఒక్కసారి సర్వీస్ లిజర్డ్స్, బల్లులు అవన్నీ పోయి ఏమైనా చనిపోయి స్మెల్ రాకుండా ఒకసారి ఆన్ చేసే ముందు సర్వీసింగ్ చేసుకుంటే చాలా రోజుల తర్వాత ఆన్ చేస్తే సర్వీస్ చేస్తే బాగుంటుంది. చాలా మంది ఏంటంటే సర్వీసింగ్ డబుల్ వేస్ట్ అనుకుంటారు. కానీ దానికి డబుల్ ఖర్చు అవుతుంది వీళ్ళకి. వన్స్ ప్రాపర్ సర్వీసింగ్ లేకుండా ఒక మనం మార్కెట్లో 500 to 1200 దాకా సర్వీస్ ఖర్చు అవుతుంది. మనం అది ఎందుకులే అనుకుంటే ఏసీ మార్చాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా డబుల్ అవుతుంది. అవును. ఈ 500 రూపాయలు లేకపోతే 400 చూసుకుంటే మొత్తం ఏసీ ఏదో పాడైపోతే మొత్తం డబ్బులు పే చేయవలసి వస్తుంది. కరెక్ట్. అవునండి. ఫైనల్ గా ఇక సమ్మర్ లో కానీ వింటర్ లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఏ టెంపరేచర్ ఫైనల్ గా ఒకసారి చెప్పండి. ఇప్పుడు సమ్మర్ లో అనుకోండి మన కంఫర్టబుల్ యాజ్ పర్ ది ఇష్టే స్టాండర్డ్స్ అని ఉంటాయి. మన కంఫర్టబుల్ టెంపరేచర్ 25. ఇది గుర్తుంచుకోవాలి అందరు. 25 మన కంఫర్టబుల్. మనం ఏదో 16 పెడితే చల్లగా ఎక్కువ చల్లగా ఉండి కంఫర్టబుల్ అనుకోవద్దు. 25 to 26 మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. సమ్మర్ లో సేమ్ టెంపరేచర్ వింటర్ లో మెయింటైన్ చేసినా మనం కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. ఎందుకంటే మన బాడీ కావాల్సింది అది వింటర్ లో కానీ సమ్మర్ లో కానీ చలికాలంలో కానీ 25 to 26 టెంపరేచర్ కావాలి మనకి. 25 అది కంఫర్టబుల్ గా ఉంటుంది. అది బయటనే మెయింటైన్ అవుతున్నప్పుడు ఇప్పుడు మన వింటర్ లో బయట మెయింటైన్ అయిపోతుంది 24, 25 మెయింటైన్ అవుతుంది. కాబట్టి మనకి ఏసీ మనం ఆన్ చేసుకోం. కొంతమంది బ్రాండెడ్ ఏసీ కాకుండా బయట తక్కువ రకంగా అమ్ముతున్నారండి. అంటే మరి ట్యాక్స్ ఫ్రీ అని మనకు తెలీదు, చాలా తక్కువ రేటుకి వచ్చేసినాయి ఏసీ అంటుంటారు. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అంటారు అటువంటివి? ఇప్పుడు వాళ్ళు మనము ప్రత్యేకంగా అలా చెప్పలేము. ఇప్పుడు బ్రాండెడ్ ఏసీ అనుకోండి వాళ్ళకి వారంటీ 1 year వారంటీ ఇస్తారు. వాటి సర్వీస్ ఉంటుంది, వాళ్ళకి సర్వీస్ టీమ్ ఉంటుంది. లోకల్ ఏసీలో అలా ఉండే పరిస్థితి తక్కువ. ఒక్కోసారి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం దాన్ని పార్ట్స్ ఎక్కడ దొరికితే తెలియదు, ఎవరు చేస్తారో తెలియదు, సర్వీస్ సపోర్ట్ ఉండదు. కాబట్టి చాలా మంది బ్రాండెడ్కే ప్రిఫర్ చేస్తారు. అది దానివల్ల ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు టెక్నీషియన్ రావడానికి అవకాశం. మీరు అన్నట్టు పార్ట్స్ కూడా దొరుకుతాయి. పార్ట్స్ కూడా ఇమీడియట్ గా వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఎందుకంటే దానికి స్టాండర్డ్ అన్ని బ్యాకప్స్ ఉంటాయి, వాళ్ళ టెక్నీషియన్స్ ఉంటారు, అందరు ఉంటారు. లోకల్లో ఏసీలో కొనుక్కోవడం వల్ల అది ఎంతవరకు మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వన్స్ ఖరాబ్ అయింది అనుకోండి ఇంకా అది తీసి పడేయాల్సిందే దాన్ని పక్కన పడేయటం అంతే. ఎందుకంటే దాని పార్ట్ ఆ కంపెనీ తెలియదు మనకి, కంపెనీ పేరు అది, అందువల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దీంట్లో రేటింగ్స్ కూడా ఉంటాయి, 5 star 3 star రేటింగ్ అని. ఇప్పుడు ఇంట్లో మనకు కంటిన్యూస్ గా వాడుకుంటున్నాం బెడ్రూమ్ లో అంటే 5 starకి వెళ్ళడం బెటర్. ఓకే. లేదు ఎప్పుడో ఒకసారి సమ్మర్ కి 3 months ఒకసారి 2 months ఒకసారి వాడుతున్నాం
3 స్టార్ వెళ్ళిపోవడం బెటర్. దానికి రెండు డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటారు? అంటే 5 స్టార్ 3 స్టార్ కింద పవర్ సేవింగ్ మాత్రమే దీనిలో డిఫరెన్స్. పవర్ సేవింగ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 3 స్టార్లో ఒక 10% పవర్ సేవింగ్ అయింది అనుకోండి, 5 స్టార్లో ఇంకొక 5% యాడ్. ఇంకోటి నైట్ మనం ఏంటంటే నైట్ ఏ 9కో ఆన్ చేసాం అనుకోండి, తెల్లవారుజామున మళ్ళీ మార్నింగ్ 7 వరకు ఏసీ వాడుకున్నాం అనుకోండి, ఏమైనా హీట్ ఎక్కిపోయి పాడైపోయి పేలిపోవటం అలా ఉండదు ఏసీలో. మీరు అందులో ఆల్రెడీ కట్ ఆఫ్ ఉంటాయి కాబట్టి మీరు 24 అవర్స్ ఏసీ ఆన్లో ఉన్న ఇష్యూస్ ఏం రావు మనకి. ఏం ఇష్యూస్ రావు. కాకపోతే ఏంటంటే పాత కాలం ఏసీ మీద అన్నట్టు సేఫ్టీ ఫీచర్స్ తక్కువ ఉన్న వాటికి ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు కొత్త వాటిలో మాత్రం అలాంటి ఇష్యూస్ ఏం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మనం ఎంత మనం భయపడక్కర్లేదు. మీరు 360 డేస్ ఏసీ ఆన్ చేసినా మనకు ఓన్లీ కరెంట్ బిల్ వచ్చి ఎక్కువ వస్తుందని భయపడదు తప్ప ఏసీ హీట్ ఎక్కిపోయి ఖరాబ్ అవుతుంది, అదే పాడైపోతుంది, అలాంటి ఇష్యూస్ ఏమో ఎంతసేపు అయినా వాడుకోవచ్చు అనమాట. ఇదండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకొక ఏదన్నా ఉంటే మీ ముందుకు వస్తాను, దాన్ని బట్టి మనం ఇంకో ఈ వీడియో చేద్దాం. తప్పకుండా. నమస్కారం అండి కరుణాకర్.